ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన యువకులు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు ఏమిటి? ఈరోజు ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 10 సంవత్సరాల కాలంలో కూడా యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం అని చెప్పేసి ప్రతి సంవత్సరానికి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోను సంవత్సరానికి 2 కోట్లు అయితే గత 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ. కానీ 20 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఒక 3 లక్షల ఉద్యోగాలు కూడా ఈ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ సర్కార్. అంటే కేంద్ర ప్రభుత్వం అసలు మీ ఉద్దేశం ఈ దేశంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటారు? దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలు 40 లక్షల వరకు ఉన్నాయి. ఒక కేంద్ర రక్షణ శాఖలోనే 3 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ దేశానికి అతిపెద్ద రంగమైనటువంటి రైల్వే రంగంలో కూడా సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. స్వయాన పార్లమెంట్ లోనే మంత్రి గారు ఈ దేశవ్యాప్తంగా కూడా ఖాళీల భర్తీకి ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటే శ్వేతపత్రం విడుదల చేయకుండా దాన్ని దాటవేసినటువంటి ప్రయత్నాన్ని మనం మొన్న పార్లమెంట్ సెషన్ లో కూడా చూడడం జరిగింది. అంటే మీరు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందన్నారు, కానీ వాళ్ళు స్వయం ఉపాధి, స్కిల్ ఇండియా లేకపోతే ఏదో చాలా స్కీములు పెడతారు. ఆ స్కీముల ద్వారా కూడా ఉపాధి లభించట్లేదు అంటారు మీరు? అసలు ఆ స్టార్ట్అప్స్ కానీ వాళ్ళు చేసినటువంటి స్కీములు కానీ ప్రచార ఆర్భాటాలకు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా ఉద్యోగ కల్పనలకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు రోజ్గార్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ 2-3 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద పెద్ద సభలు పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలకే వాళ్ళ యొక్క స్కీములు ఉపయోగపడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మోడీ సర్కార్. ఉద్యోగాల గురించి పరిస్థితి చెప్పారు. యువజనులకి క్రీడలు కానీ లేకపోతే సాహిత్యం, కళలు చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ ఏజ్ అటువంటిది. అసలు ఈ ప్రభుత్వం ఆ విధంగా సరే వాళ్ళు ఒక మానసికంగా లేకపోతే మేధోపరంగా అభివృద్ధి కావడానికి లేదా శారీరక క్రీడాపరంగా అభివృద్ధి కావడానికి ఈ మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? మోడీ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి ఎలాంటి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడల్లో ఒలింపిక్స్ గేమ్స్ జరిగితే మన దేశానికి లాస్ట్ నుంచి మొదటి దేశంలో మన పేరు ఉంటుంది, భారత్ పేరు, స్వర్ణ పథకాలు రావడంలో కానీ ఇది కానీ. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలేమో మొదటి పేరులో ఉంటే వాళ్ళు గోల్డ్ మెడల్స్ కానీ సిల్వర్ మెడల్స్ కానీ సాధిస్తూ ఉంటారు. కానీ భారతదేశానికి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఇక్కడ క్రీడాకారులకు సరైనటువంటి ఎలాంటి ప్రోత్సాహకం ఉండదు. అదేవిధంగా నైపుణ్యం అన్నటువంటి యువతని ప్రోత్సహించడం కోసం క్రీడా మైదానాలు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో. అదేవిధంగా సాహిత్య రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వారి యొక్క అభిరుచులను వెలికి తీయడంలో ఇక్కడ మోడీ సర్కార్ విఫలమవుతున్నది. మోడీ సర్కార్ చేసేదల్లా ఒకటే, ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతని మతాల పేరుతోని, కులాల పేరుతోని రాజకీయాలకు వాడుకోవడం కోసం తప్ప ఎక్కడ కూడా యువత యొక్క ప్రతిభను వెలికి తీయడం కానీ యువత నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సహించడంలో విఫలం చెందింది. ఇప్పుడు మీరు ఒక యువజన నాయకులుగా ఈ మహాసభలో ఇప్పుడు చర్చల సమస్యల మీద మీరు ఏ కార్యక్రమం, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో యువజన రంగ సమస్యలపై నిర్దిష్టంగా చర్చించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఎప్పుడు లేనంత కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నిరుద్యోగం పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతను సమీకరించి పోరాటాలు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి యూత్ డిక్లరేషన్, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పింది. కానీ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేయట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేస్తూ వారి యొక్క హక్కుల కోసం మేము కొట్లాడబోతా ఉన్నాం. ఆ విధంగా ఈ మహాసభల్లో కూడా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. థాంక్యూ వెంకటేష్.